ఏపీసీఐడి మాజీ డీజీ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జులై 12న సోషల్ మీడియా ద్వారా సునీల్ ప్రభుత్వంపై తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సునీల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సునీల్ చేసిన వ్యాఖ్యలు ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఉన్నట్టు అభియోగ పత్రంలో ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే బదిలీ చేసి వెయిటింగ్ లో ఉంచిన ప్రభుత్వం 15 రోజుల్లోపు అభియోగాలపై సమాధానం ఇవ్వాలని సునీల్ కుమార్ ను ఆదేశించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని సిఐడి మాజీ డీజీ సీనియర్ పోలీస్ అధికారి పివి సునీల్ కుమార్ పై అభియోగాలు మోపుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో నెంబర్ 1695 జిఐడి జీవోని కొద్దిసేపు క్రితం విడుదల చేసింది. సోషల్ మీడియాలో పివి సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఉన్నట్టు అభియోగ పత్రంలో ప్రభుత్వం పేర్కొంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఆయనపై గతంలో కేసు నమోదైంది. సిఐడి డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్, ఆయన ఆధ్వర్యంలోని బృందం రఘురామకృష్ణరాజు గతంలో నర్సాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఆయన్ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చి ఆయనపై 3rd డిగ్రీ ప్రయోగించారు. అప్పట్లో దీనిపై సుప్రీంకోర్టుకు కూడా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నివేదిక ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి ఇటీవల ఆయనపై సాక్ష్యాలు ఉన్నట్టు కూడా పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీనిపై సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ ట్విట్టర్ లో స్పందించారు. దీనిపై ప్రభుత్వం ఈ ఏడాది జూలై 12వ తేదీన ఆయన సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలు ఇవి అభ్యంతరకరంగా ఉన్నట్టు కూడా RRR ఫిర్యాదు చేశారు. సునీల్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆయన బదిలీ చేసి వెయిటింగ్ లో ఉంచింది. అయితే దీనికి సంబంధించి పలు నిబంధనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రధానంగా ఈయన ఈ క్రమశిక్షణా చర్యలకు సంబంధించి రాజకీయ ఒత్తిళ్లు గాని లేదా తనపై ఉన్న అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కానీ ప్రయత్నిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించింది. సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పై అభియోగాలు ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్ ఫ్రేమ్ చేయడంపై ఇప్పుడు రాష్ట్రంలో ఐపీఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో సిఐడి డీజీగా ఉన్నప్పుడు ఆయన చేసిన ముఖ్యంగా RRR పై 3rd డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంపై గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవటమే కాకుండా ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న విజయపాల్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తే హైకోర్టు కొట్టివేసింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 25వ తేదీ వరకు ఆయనపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించి ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇదే కేసులో నిందితుడిగా ఉన్న పివి సునీల్ కుమార్ పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జెస్ ఫ్రేమ్ చేయడం పట్ల ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యామిని. రైట్, థ్యాంక్ యూ రామారావు.